ప్రార్థన చేయండి. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ సంప్రదాయ కరుభ్యో వంశో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై, గురు పరంపరముకు జై. జై గురు. 12 అక్షరంబులు విదితంబుగా చలమనుచు వినవలెనెప్పుడు 16 అక్షరంబులు చదువవలెన్ ఎరుకయనుచు చదరాక వినుడి. ఓ జనులారా మదిలో నాగనుడి ముదముతో మఖవాక్యముల హంస మంత్రము వదలి సద్గురువుల పదములు సేవించి సెదరాక వినుడి. ఓ జనులారా మదిలో నాగనుడి వేదాంతమైన బయలును వేదం బగు ఎరుక చేత వేగమెగనిన వేదము తొలగును అప్పుడు వేదాంతమయ్యుండు పరమా సాధులు గనుడి. ఓ జనులారా బోధాలు వినుడి సాధారణమైనట్టి సద్గతి చెందియు మోదముతో బంధ మోక్షములను విడి సాధులు గనుడి. ఓ జనులారా బోధాలు వినుడి. పరిపూర్ణ బోధ తెలిపే గురువర్యుని శరణములను కుదురుగా మదిలోన నిలిపితరము గుర్తెరుగక స్థిర భక్తితో పూజ చేసి స్థిరముగా వినుడి. ఓ జనులారా పరమును గనుడి నిరతము గురు భజన నిష్ఠతోను సలిపి అరమారాలేకను అచలులు ఎప్పుడు స్థిరముగా వినుడి. ఓ జనులారా పరమును గనుడి. జై సద్గురు ప్రభు మహారాజ్ కో జై, గురు పరంపరముకో జై. జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. కాబట్టి నిన్న చెప్పిన దాంట్లో అంతా ఉన్న అనేకంగా ఉన్న భిన్నముగా ఉన్నదంతా ఎరుకే. ఏకముగా ఉన్న చైతన్యం కూడా ఎరుకే. ఏకంగా ఉన్న సాక్షి కూడా ఎరుకే. ఏకంగా ఉన్న నేను కూడా ఎరుకే. ఏకంగా ఉన్నటువంటి నిర్ణయం అంతా ఎరుకే. ద్రష్ట కూడా ఎరుకే. అంతా వస్తుమద్రహితం,
ద్రష్టరహితం, దృక్కురహితం, ఈ రహిత పద్ధతిలో ఈ విధంగా నిరపేక్ష పద్ధతిని, నిరసించే పద్ధతిని తత్పరం, తత్ పరం, తత్వకు పరముగా ఉన్నదాన్ని నిర్ణయంగా చేసి అట్టి నిర్ణయాన్ని తెలియజేసేదే బట్టబయలు తెలుసుకుంటే ఇంకా అవన్నీ లేవు. అది లేదని నిరసించే పద్ధతి ఇది. తెలిసి బయలు ఉన్నది, తెలిసి ఆ తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయము. ఏ తెలివి చేత అయితే, ఏ ఎరుక చేత అయితే బట్టబయలు ఉన్నది, ఇదంతా లేనిది, అది మాత్రమే ఎప్పటికీ అప్పటికీ పరిణామ వికారములు లేనిది, ఇదంతా వస్తూ పోతూ ఉంటుంది, పుడుతూ చస్తూ ఉండే లక్షణాలు కానీ మార్పు చెందే లక్షణాలు ఏవి దానికి లేవు అని ఏ తెలివి చేత కనుక్కుంటున్నావో ఆ తెలివి చేతనే పట్టి తీసివేయము అన్నారు. దీనికి ఒక ఉపమానం చెప్తారు. ముళ్ళుతో ముళ్ళు తీసి పారేశాడు అంటారు. ముళ్ళుతోనే ముళ్ళుని తీసి పారేశాడు. ఎరుకతో ఎరుక తొలగించాడు అని. కానీ ఈ తొలగించాలి అంటే ఆ బయలును దర్శించిన స్థితి ఉండాలి. గురుమూర్తి కరుణ చేత ఆ బయలును గుర్తెరిగినటువంటి స్థితి, ఊహించినటువంటి స్థితి ఉండాలి. తీసేస్తే ఇంకా ఈ ముళ్ళుతో ఈ ఎరుకతోనే పని లేదు. అక్కడి వరకు దాన్ని ఊహిస్తున్నది, దాన్ని గుర్తెరిగి దాన్ని తెలుసుకుంటున్నది కూడా తెలివే కాబట్టి అక్కడ వరకు పెట్టుకున్నాం. ఆ తర్వాత అవసరం లేదు. కానీ అది లేకుండా ముళ్ళును పారేయలేం. ఆ తొలగించిన ముళ్ళు అప్పటి వరకు అది తొలగించి అది తెలుసుకుంటే ఏది దేనికోసం వెతుకుతున్నావో ఆ ముళ్ళుతో ఈ ముళ్ళుతో లోపలికి పోయినటువంటి దాన్ని తొలగించి అది దర్శించిన తర్వాత ఇంక ఇది పోయిన తర్వాత దాంతో పని లేదు. అది తొలగిపోయే వరకేమో ముళ్ళు కావాలి. ఆ ముళ్ళును అట్లే పెట్టుకుంటాము. అట్లే పెట్టుకుంటే అప్పుడు ఏ కాలానికైనా మరో కాలానికి బీజములు అంకురించే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ముళ్ళు అట్లే పెట్టుకోవడము అంటే మళ్ళీ గుచ్చుకుంటుందేమో దీంతో తీసుకుందామనే ఎరుకలో ఉండడం. అది దర్శించిన తర్వాత తాను ఏ విధంగా ఉండాలంటే తాను ఉండి లేని స్థితిలో ఉండాలి. మళ్ళీ కొంచెం మాత్రం ఎరుక, కొంచెం అది, ఆ కొంచెము ఎప్పుడైనా ఏ కాలానికైనా మరో కాలానికైనా బీజములు అంకురించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పునశ్చక్ర భ్రమణంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రకృతి పురుషుడు ఆలుమగలుగానై ఎరుక కెరుకే కానబడు. ఆ ప్రకృతిగా ఉన్నది, పురుషుడుగా ఉన్నది, ఒకటేమో చైతన్యము, ఒకటేమో జడముగా, రెండూ కలిసి కరెంటు వైర్. లైట్ ఏమైనా ఆన్ చేస్తున్నాం చూద్దాం. ఆ విధంగా కనపడి రెండూ కలిపి కనపడుతూ ఎరుకే కనబడుతోంది. ముమ్మలనేని సుబ్బారావు గారు అనే ఒక మహానుభావుడు గుడ్లవల్లేరులో ఉండేవాడు. వారి వద్ద ఈ చర్చ కొరకు నన్ను పంపించారు. అంటే గుడ్లవల్లేరులో ఉండే ముమ్మలనేని సుబ్బారావు గారి దగ్గరికి ఈ విద్యాసాగర్ రావు గారిని పంపించారట. వాళ్ళ గురువు గారు పంపించారు, మరి ఎవరు పంపించారు, ఈ చర్చ కొరకు నన్ను పంపించారు. ఎరుక ఉన్నదనా లేనిదనా నాకు నిర్ణయం ఎట్లా అయ్యింది అని పరీక్షించే కొరకు పంపించారట ఆయన దగ్గరికి. ఓ సందర్భంలో చర్చావాదం బాగా జరిగింది. ఇలా త్రిపుటిని ద్విపుటిని ప్రశ్న పరంపరగా వారు అనుసంధానం చేశారు. ఎరుక ఉన్నదిగా నిరూపిస్తావా, ఎరుక లేనిదిగా నిరూపిస్తావా, ఎరుక ఉందని నిరూపిస్తావా, లేకపోతే లేనిదని నిరూపిస్తావా అన్నది అక్కడ ప్రశ్న. అలా నిరూపితం అయితేనే అది బయలుగా నిర్ణయం అవుతుంది. అట్లా నిరూపిస్తావా, లేకపోతే లేనిదని నిరూపిస్తావా. కాబట్టి అది నిరూపితం అయితేనే బట్టబయలనే నిర్ణయానికి అవకాశం ఉంది. కాబట్టి ముందు నిరూపించాల్సింది అది.
కాబట్టి ఆ దిన ఓంకారాన్ని అనుసంధానించి చేసేదంతా అద్వైతం. ఓంకారం నందు ముందు పూర్ణాన్ని పెట్టి, అంటే ఓంకారానికి ముందు సున్న పెడితే అది అచల సిద్ధాంతానికి సంజ్ఞారూపకము. కాబట్టి ఈ వాదన పెద్దల అనుగ్రహంతో చాలా రసవత్తరంగా సాగింది. ఎలా ముందు సున్నా పెట్టాలి అనేది చర్చ. ఎరుక లేనిదని నిరూపించాలి, లేనిదని నిరూపిస్తేనే అవతల సున్న పెట్టాలి. అది లేదు అని, ముందు లేదు, ఎప్పుడూ లేదు, మా తర్వాత కూడా లేదు అని నిరూపించాలంటే ఈ సందర్భాన్ని అనుసరించి ఈ పరీక్ష పెట్టారు. ఆ పరీక్ష పెట్టారు. ప్రశ్న తల్లిదండ్రులతో ప్రశ్న మొదలైంది. ప్రశ్న ఏమిటంటే, నీ తల్లిదండ్రులు ఎవరు నాయనా? జవాబు: జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. ఆ మొదట ఎవరైతే వచ్చారని అనుకుంటున్నారో జగత్తుకంతా తండ్రి లాంటి ఆ ఈశ్వరుడు, ఆ ప్రకృతి మొదట. ఎందుకంటే మొదట సమిష్టి పుట్టిన తర్వాతే వ్యష్టి పుట్టింది, కాబట్టి సమిష్టి బ్రహ్మాండం అంతా కలిగిన తర్వాత వచ్చింది. మళ్ళా ప్రశ్న ఏమిటంటే, జీవేశ్వరులు ఎవరు నాయన? మళ్ళీ జవాబు: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన. ఈ దేహం అనేదే దేవాలయము, అందులో ఉన్నటువంటి జీవుడే దేవుడుగా సనాతనంగా ఉన్నాడు. మళ్ళా ప్రశ్న: భూమి ఆకాశములు ఎట్టివి? జవాబు: మిన్నన్నను మన్నన్నను తలచి చూడ ఒకటిగానే కావే, బలిమి చేత తురీయమునన్. సూర్యకాశ స్థితి యందు, తురియ స్థితి యందు ఉన్న ఆత్మనిష్ఠుడికి మిన్ననను మన్ననను ఒకటే కదా. ఆత్మనిష్ఠుడు సూర్యస్థానంలో ఉండి చూస్తాడు కదా అనే జవాబు చెప్పారు. అంటే మిన్నన్నను మన్నన్నను, మిన్నంటే ఆకాశమన్నే, లేదంటే మన్నంటే భూమి అన్నే, తలచి చూస్తే ఒకటే కదా. బలిమి చేత తురియమునన్, తురియములు అంటే స్నానం కాకుండా పైనుంచి చూస్తే, సూర్యస్థానం అంటే ప్రకాశ స్థితిలో పైనుంచి చూస్తే అది భూమిగా ఉన్నది, ఆకాశంగా ఉన్నది. ఏ ప్రకాశ వస్తువు తనై ఉన్నాడో తాను శరీరావస్థల్ని దాటినటువంటి స్థితిలో నుంచి చూస్తే ఆ స్థితిలో ఉన్నటువంటి ఆత్మనిష్ఠుడికి ఈ మిగిలినవన్నీ లేవు కదా. ఒక్క చైతన్యమే ఉన్నది, ఆ ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటి నేనే, ఆ ఒక్కటి బ్రహ్మమే అనేటువంటి ఆ ఒక్కటి బ్రహ్మం కూడా ఆ ఆత్మే బ్రహ్మముగా వ్యవహారం చేసి ఆత్మనిష్ఠుడుగా మాత్రమే ఉంటే, ఈ రెండు వేరువేరుగా కనిపించేదే లేదు కదా. రెండో వస్తువే లేదు, ఇంకా మిన్ను లేదు, మన్ను లేదు. ఆత్మనిష్ఠుడు ఆ విధంగా సూర్యస్థానంలో ఉండి చూస్తాడు. ప్రశ్న: నేను మేనులు ఎట్లగును? నేను మేను అనే దాన్ని ఏవి ఇట్లయితాయి? జాతస్య ధ్రువో మృత్యు, ధ్రువో జన్మ మృత తస్మాద పరిహారార్థే సత్యం చోదితు మర్హసి అనేది భగవద్గీతలో శ్లోకం చెప్పారు. మేనుకు సంబంధించి పుట్టింది ఏదో గిడుతుంది, పుట్టనిది ఎప్పటికీ గిట్టదు. మేనుకు సంబంధించి ఏదైతే పుట్టిందో అది గిడుతుంది తప్పనిసరిగా, పుట్టినది ఖచ్చితంగా గిట్టాల్సిందే. పుట్టనిది ఎప్పటికీ గిట్టదు. పుట్టకుండా ఉండేదేమో ఎప్పటికీ గిట్టదు, ఇంకా పుట్టేదే లేదు కాబట్టి దానికి గిట్టేది కూడా లేదు. ఇది నేను మేనుల మధ్య భేదమని అద్వైతం ఉంటుంది. శరీరం అనేది ఒకటి ఉపయోగిస్తుంది కాబట్టి ఇది పుట్టింది, ఇది గిడుతుంది, పోతుంది. పుట్టకుండా దీని ఆధారంగా దీంట్లో చేసుకున్నప్పటికీ అది కేవలం అట్టే ఉంటూ ఇవి మారుస్తోంది, శరీరాలను మారుస్తూ ఉంది. ఆ రెండింటి మధ్య భేదమే అని అది అద్వైతం అంటుంది అని జవాబు చెప్పాడు. కానీ ఘటకుడ్యాధికం, ఈ లైటింగ్ తగ్గిపోతున్నా పో, ఈ ఫోన్ ఈ చేతిలో మళ్ళా దీన్ని పట్టుకొని ఇది చేయాలంటే లైటింగ్ కష్టము కాదు. ఎండదాసు చదువుతాడేమో. బుక్ తీసుకోప్ప, ఫోను ఈ చేతిలో పట్టుకొని మళ్ళీ పేపర్ బుక్ పట్టుకొని చెప్తాను. మొత్తం సిమ్ సెక్రెట్ అయిపోయింది.
ఛార్జింగ్ బల్బు లేదా అన్న? లేదు, కింద ఉంటేనేమో ఛార్జింగ్ లైట్ ఉంది కానీ అక్కడ సిగ్నల్స్ రావు, మళ్ళా వాయిస్ బ్రేక్ అవుతుంది. పైన ఉన్నాం అప్స్టైర్ లో, సరే సరే. చినుకులు మొదలైనవి. రికార్డింగ్ కూడా ఈ సౌండ్లన్నీ అవుతాయి. వెంకటదాసు ఉన్నాడా లేడా? ఉన్నా ఉన్నా ఆ, ఉన్నా. సరే సరే. ఆ ప్రశ్నల కాడ కానీ ఘటకుడ్యాధికం సర్వం మృతికా మాత్రమే వచ్చ అనే కాటి నుంచి మొదలుపెట్టు. కానీ ఘటకుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవ చ తద్వద్ తద్వద్బ్రహ్మ 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 జగత్సర్వం ఇది వేదాంత డిండిమః. ఇది త్వం అనబడే మేను అయితేనేమి, తత్ అనబడే నేను అయితేనేమి. తదర్థం నేను, త్వం అర్థమేమి మేను, తదర్థము నేను, త్వం అర్థము మేను. ఈ మేను నేనులు సర్వం ఘటకుడ్యాదికా మాత్రమే వచ. ఈ నేను మేనులు సర్వం ఘటకుడ్యాదికా మాత్రమే వచ అంటే సర్వము బ్రహ్మ పదార్థం నిర్మితమే అయితే, ఉన్నది బ్రహ్మమే అయితే, సర్వము బ్రహ్మ పదార్థమే, బ్రహ్మ పదార్థ నిర్మితమే అయితే, ఉన్నది బ్రహ్మమే అయితే, తత్ ఎక్కడ, తుమ్ ఎక్కడ, రెండు లేనివే కదా. ఎరుక మరుపులు అనగానేమి ప్రశ్న. గతమంతా మరుపు, వర్తమానమంతా ఎరుక, భవిష్యత్తు అంతా శూన్యం. జననమందైనా మరణమందైనా గతం ఎక్కడుంది, మరుపులో పోయింది. వర్తమానంలో ఎరుకతో పనిచేస్తున్నాం. జననమందైనా మరణమందైనా గతం ఎక్కడుందప్ప అంటే మరుపులో పోయింది. అది మరుపేది, గతమంతా మరుపు, జరిగిపోయిన కాలం అంతా. ఇప్పుడు వర్తమానం జరిగేది, వర్తమానంలో ఎరుకతో పనిచేస్తున్నాం. ఇప్పుడు మనం ఇది వర్తమానంలో ఎరుకతో పనిచేస్తున్నాం. మరి భవిష్యత్తులో, ఈ వర్తమానం లేదు. చెప్పాక మనమే మనం చెప్తామా, నా మీట్ పెట్టుకోదా. సరేలే. భవిష్యత్తులో ఈ వర్తమానము లేదు, ఈ గతము లేదు, శూన్యంగా ఉంది. కాబట్టి ఎరుక లేదు, మరుపు లేదు. చూస్తే దృష్టిని బట్టి సాక్షిత్వ నిర్ణయము, సాపేక్ష నిర్ణయము. ఇక్కడ చూస్తే ఏమవుతుంది, దృష్టిని బట్టి సాక్షిత్వ నిర్ణయము, సాపేక్ష నిర్ణయం కలుగుతూ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా భావిస్తున్నాము, ఏ విధంగా విన్నాము గురుముఖత అంటే, నిన్న లేదు, అది మరుపు. రేపు ఉండేది కాదు, గురువు ద్వారా విన్న విషయం ఇది. రేపు లేదు. ఈరోజు అంటే వర్తమానం అంతా కూడా ఎరుక, ఇప్పుడు ఉన్నట్లుగా నీకు తోస్తా ఉంది. ఇక ఇప్పుడు నీకు ఉన్నట్టుగా గతము లేదు, శూన్యము లేదు. కాబట్టి ఎరుక లేదు, మరుపు లేదు. చూసే దృష్టిని బట్టి సాక్షిత్వ నిర్ణయం కలుగుతూ ఉంది. నువ్వు చూసే దృష్టిని బట్టి అవి రెండు లేవు, సాపేక్ష నిర్ణయం కలుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఉన్నట్లుగా నీకు తోస్తా ఉంది. మెలకువకు సాక్షి అంటే విశ్వడు. మెలకువకు సాక్షి అంటే విశ్వడు. కళకు సాక్షి అంటే తైజసుడు. సుషుప్తికి సాక్షి అంటే ప్రాజ్ఞుడు. ఈ మూడు లేనివాడు. తురీయమునకు సాక్షి ప్రత్యేగాత్మ. తురీయమునకు సాక్షి ప్రత్యేగాత్మ. అనంతంగా ఉన్న బ్రహ్మాండానికి సమిష్టికి సాక్షి ఎవరప్ప అంటే విరాట్. అట్టి బ్రహ్మాండ సమిష్టి సూక్ష్మమునకు సాక్షి
హిరణ్యగర్భ ప్రకాశం. ప్రకాశ బిందువు, విమర్శ బిందువు, సంవిత్ బిందువు, ఆ రీతిగా బిందుత్రయముగా విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతులు ఏర్పడినాయి. ప్రకాశ బిందువు, విమర్శ బిందువు, సద్బిందువు. సాక్షి హిరణ్యగర్భ ప్రకాశము. ఈ ప్రకాశము, ప్రకాశ బిందువు, విమర్శ బిందువు, సంవిత్ బిందువు, ఆ రీతిగా బిందుత్రయముగా విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతాలు ఏర్పడినాయి. ఇక పరమాత్మ జడ చేతనోద్భవమైనట్టి సమస్త సృష్టికి మూలస్థానమైనటువంటి గాఢ తమోగుణ యుక్తమైన బిందు ఆకాశ స్థానము. జడ చేతనోద్భవమైనట్టి అంటే ఈ జడత్వము, ఈ జగత్తులో నడిచేటువంటి చైతన్య స్వరూపము, ఈ సమస్త సృష్టికి మూలస్థానమైనటువంటి గాఢ తమోగుణ యుక్తమైనటువంటి బిందు ఆకాశ స్థానము. వీటికన్నిటికీ సృష్టింపగలిగేటువంటి స్థానం ఏదప్ప అంటే తమోగుణయుక్తమైనటువంటి బిందు ఆకాశ స్థానం. త్రిగుణముల యొక్క పాదు త్రిపుటికి పాదు. త్రిగుణముల యొక్క పాదు త్రిగుణాలకు ఏదప్ప పాదు అంటే త్రిపుటికి పాదు. ఆద్యశక్తి యందు ఆదిశక్తి యందు గౌరవర్ణంతో ఆ చీకటి నుంచి ఆ ప్రకాశం ఉద్భవమైంది. ఏ తీరా ఆ ప్రకాశంలో చూస్తే చీకటి కనపడదు. ఏ తీరా కూడా ఆ ప్రకాశంలో చూస్తే చీకటి అయితే కనపడదు. కానీ అఖండమైన అనంతంగా వ్యాపకమైన చీకటిలో ఈ ప్రకాశం పనిచేయదు. ఆ చీకటి నుంచి ఈ ప్రకాశము ఉద్భవమైంది. ఏ తీరా ఆ ప్రకాశంలో చూస్తే చీకటి కనపడదు. నువ్వు ఏ విధంగా చూసినా ఆ ప్రకాశంలో మాత్రము చీకటి కనపడదు. కానీ అఖండమైన అనంతంగా వ్యాపకమైనటువంటి చీకటిలో ఈ ప్రకాశం పనిచేయదు. ఇంకా అది కోటి సూర్య ప్రకాశం, స్వయం ప్రకాశం అది. అట్లా అఖండమైనటువంటి అనంతంగా వ్యాపకమైనటువంటి చీకటిలో మాత్రము ప్రకాశం అయితే పనిచేయదు. స్వయంభుగా పనిచేసేది ఎక్కడ పనిచేస్తుంది? ఆ చీకటి నుంచి ఈ ప్రకాశం ఉద్భవమైంది. ఏ తీరా ఆ ప్రకాశంలో చూస్తే చీకటి కనపడకుండా పోతుందో, కానీ అఖండమైనటువంటి అనంతంగా వ్యాపకమైనటువంటి చీకటిలో ఈ ప్రకాశం పనిచేయదు. నక్షత్రగ్రహ తారాణ మదికో విశ్వభావన. ఎట్లా అంటే లేదు అటువంటిది. ఎరుక మరుపులు ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులు. ఎరుక మరుపులు ప్రత్యక్ పరమాత్మలు భిన్నమైనటువంటి వారు కాదు, అభిన్నులు. ప్రతిబింబ సమానులు. రెండు ఎరుక మరుపులు ప్రత్యక్ పరమాత్మలు రెండు కూడా ప్రతిబింబ సమానులు. బ్రహ్మాండ సాక్షి అయిన కూటస్థుడు, పిండాండ సాక్షి అయినటువంటి జ్ఞాత, బ్రహ్మాండానికి సాక్షి అయినటువంటి అంటే విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మ స్థితిగా ఉన్నటువంటి వారు ఎవరు? బ్రహ్మాండ సాక్షి. ఆ పరమాత్మ స్థితి కలిగినటువంటి సాక్షి స్వరూపుడైనటువంటి బ్రహ్మాండానికి కూటస్థుడైనటువంటి ఆ పరమాత్మ పిండాండ సాక్షి అయినటువంటి ఈ పిండాండం, ఈ శరీరంలో 24 ఇంద్రియాలతో కూడి ఈ శరీరాన్నంతా నడిపించేటువంటి జ్ఞాత. వీరిద్దరూ ప్రతిబింబములు. వీరిద్దరూ కూడా ప్రతిబింబాలు, తటస్థ స్థాయిలో ఉన్నటువంటి వారు ఈ శరీరంలో కానీ, ఈ పిండాండంలో కానీ, ఆ బ్రహ్మాండంలో కానీ. ఈ బ్రహ్మాండం కూడా పిండాండమునకు ఉనికి లేదు. బ్రహ్మాండమునకు ప్రతిబింబము, అసలు పిండాండమునకు ఉనికే లేదు. ఉన్నదంటున్న బ్రహ్మాండం కూడా
కూటస్థమునకు లేదు. అపంచీకృతమైనటువంటి బ్రహ్మాండం కూడా కూటస్థమందు లేదు. తన మూలము బ్రహ్మణో అవ్యక్త. అవ్యక్త మహత్తునందు బ్రహ్మాండం లేదు. అప్పుడు బ్రహ్మణో అవ్యక్త. అవ్యక్తాన్ మహత్తునందు బ్రహ్మ, అవ్యక్తం నుంచి మహత్తు, మహత్తు నుంచి మహదహంకారము, ఇట బ్రహ్మాండమే లేదు. అది నిష్ప్రతియోగికం. ఏమైంది? నిష్ప్రతియోగికం. అది నిర్గుణము కాదు. బట్టబయలు అనేది బ్రహ్మపట్టణమునందు, బట్టబయలు అనేది బ్రహ్మపట్టణమునందు తన్ను తాగాంచగా తానే లేకపోవు. తన్ను తాను విచారించుకుంటా పోతే దానికి మూలం గుర్తు ఎరిగితే ఆ గుర్తును గుర్తిద్దామనేటువంటి ప్రయత్నం మనము చేస్తే అక్కడ ఏమైంది? తన్ను తాగాంచగా తన్ను తాను విచారిస్తే తాను లేకపోవు. మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. మూలాన్ని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని అష్టతను నిరసన నిర్ణయమై, ఆడ అష్టతనువులు అంటే 8 తనువులు నిర్ణయమై, బ్రహ్మాండ తనువులు 4, పిండాండ తనువులు 4. ఏంటివి? విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ, ప్రత్యేగాత్మ. పరమాత్మలే. విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ, విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మ. ఇట్లా పిండాండ తనువులు 4, బ్రహ్మాండ తనువులు 4 కూడా అష్టతను నిరసన నిర్ణయమై, అవి 4 తనువులు దాటి ఎరుక మరుపులు లేనివై. ఆడ ఎరిగేది లేదు, మర్చేది లేదు, తన సమూహమే లేదు. కాబట్టి అప్పుడు ఎరిగేది లేదు, మరుపులు లేనివై. కలమేల్క ఎరుక అనే కళ లేదడ, మెలకువ లేదు. తురియం అంటే ఏమైంది? మెలకువను నిద్రదాకా పొడిగించాలా, లేదా నిద్రలో మెలకువ దాకా పొడిగించాలా అని కొందరి సాధకుల సంశయము. తురియం అంటే ఏమైంది? తురంలో నుంచి మెలకువను నిద్ర దాకా పొడిగించాలా అంటే ఆ తుర్యాస్థితి నిద్రావస్థ స్థితి కాబట్టి కొన్ని నిద్ర దాకా పొడిగించాలా అది అట్లనే, లేదా నిద్రలో మెలకువ దాకా పొడిగించాలా అని కొందరి సాధకుల సంశయం ఏర్పడిందట. ఇదంతా ఎరుక పద్ధతి. నిద్ర అంటే ఏమి? ఎరుకే. ఇంద్రియములన్నీ చీకటిలో లయమైతే ఏమైతుంది? అది నిద్ర. ఇంద్రియములను ప్రకాశంలో లయమైతే అది ఎరుకే. జాగ్రత్తలకు వచ్చిన ఎరుకే. ఇంద్రియములన్నీ కూడా చీకటిలో లయమైనా కూడా అది నిద్రావస్థే, అది ఎరుకే. ఇంద్రియములను ప్రకాశంలో లయమైతే ఏమైతుంది? అది ఎరుకే. ఇది జీవుడు, అది దేవుడు అంతే. ఇది జీవుడు, అది దేవుడు. ఈ రెండు సహజ సమాధిని యందు లేవు. ఈ రెండు కూడా సహజ సమాధి అంటే నిత్యము తైలధారవత్తుగా, నిత్యము బ్రహ్మాకార వృత్తి పొందినటువంటి స్థితిగా ఉండి, నిత్యము పరిపూర్ణ స్థితిగా అంటే ఎరుక లేదు, మరుపు లేదు, పూర్ణ స్థితిగా ఉండిపోతే నేను లేననేటువంటి నిర్ణయం నీకు నిత్యము సదా ఏర్పడినప్పుడు ఇప్పుడు ఏమైంది? ఇదంతా ఎరుక పద్ధతి. అంటే ఇంద్రియాలన్నీ చీకటిలో లయమైతే, నిద్ర ఇంద్రియములను ప్రకాశంలో లయమైతే అప్పుడు ఇది జీవుడు, అది దేవుడని నిర్ణయమైంది కదా. ఈ రెండు సహజ సమాధి అనే అందు లేవు. సహజ సమాధంగా నువ్వు నిర్ణయంగా ఉంటే ఆడు ఎరుక మరుపులు రెండు లేవు కాబట్టి జీవుడు లేడు, దేవుడు లేడు. ఈ రెండింటి జోలి లేదాడ. అది తురియాతీతం. అట్టి వారికి నిద్రించినదేది. అది తుర్యాతీతమైంది కదా. ఈ రెండు లేనప్పుడు మరి అట్టి వారికి నిద్రించినదేది, మేల్కొన్నదేది? రెండూ లేదు కదా. తాను ఉంటే కదా ఇంకక్కడ. అట్టి వారికి నిద్రించినదేది, మేల్కొన్నదేది, పోని కలగన్నదేది?
నిద్ర లేని వాడికి కళ ఎక్కడా? నువ్వు కళ్ళు మూస్తే కదా కళ వచ్చేది. ఆ? నిద్ర లేని వాడికి ఏ కళ్ళు? పైన కళ్ళు ఏమో మూస్తావు, స్థూల కళ్ళు మూస్తావు. అంతర్ముఖంగా నీవు ఆ నీ యొక్క మది, నీ యొక్క భావన పరిపూర్ణ స్థితిలో కలిగి ఉంటుంది కాబట్టి అక్కడ నీకు నిద్ర కళ వచ్చేదానికి వీలు లేదు. కలగన్నది ఏది చెప్పు? నిద్ర లేని వాడికి కళ ఎక్కడ? మేలుకో లేని వాడికి కళ ఎక్కడ? అక్కడ నిద్ర లేదు, మెలకువ లేదు, ఎరుక లేదు, మరుపు లేదు. రెండు లేనప్పుడు ఇంక ఎక్కడ నిద్ర, ఎక్కడ కళ? యోగ నిద్రా పరవశుడై అఖండ బ్రహ్మాండ సృష్టి చేయుచున్నటువంటి మహావిష్ణువు తన మూలమైనటువంటి క్షీరసాగరం ఇదంతా సంజ్ఞ రూపకమైనట్టి బోధ. సంజ్ఞ కరెక్ట్ చూడండి, ఇక్కడ పదం అచ్చు కానీ మన మారప్ప స్వామి కొట్టినటువంటి గ్రంథం మీద కూడా సంజ్ఞ, సంజ్ఞ పరిచ్ఛేద రాహిత్యము అని ఆయన గ్రంథం తయారు చేసింది మారప్ప గారు. సంజ్ఞా రూపకమైనట్టి బోధ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి సుజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాథం వందే వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం ధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్నినయనం వందే శివం శంకరం. ఇక్కడ సూర్య శశాంకవహ్నినయనం అంటే మండలత్రయములే ఆయన కళ్ళు. సూర్య శశాంకవహ్నినయనం అంటే మండలత్రయములు, 3 మండలములే ఆయన కళ్ళు. త్రినేత్రం 3 నేత్రములే ఆయన స్థానం. త్రిపురహరుడు, మూటియందు తిరిగి నడిచేటువంటి వాడు త్రిపురహరుడు. మరి ఇలా చెప్పబడినది అంతా కూడా కళ, మేల్క, బయలునందు మేల్కొని చూస్తే ఈ 14 భువన భాండములు కళ వంటిది. ఈ 14 భువన భాండములు అంటే అవే అతల, నితల, సుతల, రసాతల, తలాతల, పాతాల అనేటువంటి 7 లోకాలు, భూలోక, భోర్లోక, సురలోక, జనర్లోక, తపోలోక, సత్యలోక అనేటువంటి 7 ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. ఈ 7 14 లోకాలు, 14 భువన భాండములు కలవంటిది. అంటే ఈ 14 లోకాలు కూడా కలవంటివే. ఆ రూపము గనిన యశోద తాపము నశించి, ఆ రూపము గనినటువంటి యశోదా తాపము నశించి జన్మధన్యతగాచన్ అంటే అటువంటి 14 భువన భాండములను తన నోటను చూపినది పరమాత్మ. అటువంటి 14 భువన భాండములు తనయందే సమావిష్టమై ఉత్పన్నమై వ్యవహరించి తిరోధానము చెంది, కిందికి తిరోధానం చెంది అనుగ్రహించబడినటువంటి రీతిని దర్శింపజేసినది విశ్వరూప దర్శన యోగము. ఇక్కడ ఆ పరమాత్మ విశ్వరూప దర్శన స్థితి ఆ భువన భాండములని 7 14 లోకాలన్నీ తన నోటి యందు యశోద తాపం అంటే యశోదకు చూపించగలిగాడు కృష్ణ భగవానుడు.
ఏడేడు 14 లోకాలు తన నోటి యందు మన్ను తింటా ఉన్నాడని ఎవరో పోయి చెబితే అని కృష్ణుని దగ్గరికి మంటిలో ఆడుకుంటా ఉంటాడు. మన్ను తింటాడు ఆయన నోరు తెరుసు అని చెప్పి యశోదాదేవి అడిగితే నోరు తెరుస్తాడు. ఆ నోరు తెరిచినప్పుడు ఆయనకు 7 లోకాలు కడకు ఆ విశ్వదర్శనం కూడా తెలియబడుతుంది, చూడబడుతుంది. అట్టి స్థితిని ఎట్టి కాలది సములనైనా అంటే ఎట్టి కాలం వారినైనా కూడా దేశికులు అనుభవింపజేశారో అతడిది పరిపూర్ణము. అట్టి స్థితిని ఎట్టి కాలది అంటే ఏ కాలంలో ఉన్నటువంటి మహనీయులైన సములైన దేశకులు ఏం చేశారు? అనుభవింపజేశారు. అట్లా అనుభవింపజేయగలిగేటువంటి సత్తా కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే పరిపూర్ణము. తనయందే ఉత్పన్నమై తనయందే వ్యవహరించి తనయందే లయించిపోయినాయి. చూడు, ఆ 7 లోకాలు తనయందే ఉత్పన్నమైనవి, తనయందే వ్యవహారం అంతా చేసినాయి. 7 లోకాలు తిరిగి వ్యవహారం అంతా తనయందే జరిగింది. తనయందే లయించిపోయినాయి, తనయందే కూడా కానరాకుండా పోయినాయి. అలా తనయందే లయం కాకుండా పక్కకు పోతే, ఇది సంపూర్ణంగా కాకపోతే అప్పుడు అది పూర్ణమంతే. అట్లా సంపూర్ణంగా లయం కాకోకుండా పక్కకు పోతే ఇది సంపూర్ణం కాకపోతే అప్పుడు ఏమైంది? ఇది పరిపూర్ణం కాలే, పూర్ణం. పూర్ణము అంటే ఎరుకే, పరిపూర్ణము అంటే బయలు. అందుకని ఇక్కడ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. పూర్ణం అంటే బ్రహ్మాండం. అట్టి బ్రహ్మాండం ఎలా లేదో చెప్పే బోధే పరిపూర్ణ బోధ, పూర్ణ బోధ. అట్టి బ్రహ్మాండం ఎలా లేదో చెప్పే బోధే పరిపూర్ణ బోధ. కాబట్టి ఆ పూర్ణ బోధ తర్వాత ఎట్టి బోధ లేదు. ఇంకా ఆ పూర్ణ బోధ తర్వాత ఎట్టి బోధ లేదు. ఎట్లా అంటే మొదటేమో చెట్టుకు పూత ఒక స్థానం, పూత నుంచి 2వ స్థానము పిండి, పిండి అయిన తర్వాత మరి ఇంకొక స్థానం ఉంది. దానికి ఏముంది? కాయ. కాయ అయిన తర్వాత మరి పండైంది. పండైన తర్వాత అవతల ఏమైనా స్థానం ఉందా? దానికి చెట్టు నుంచి రాలిపోవడమే. పండైన తర్వాత అవతలంగా ఏ స్థానము లేదు. అట్లా పూర్ణబోధనే ప్రధానంగా స్వీకరించి బోధించేటువంటి సూచించేటువంటి పద్ధతి ఇది అచల మార్గం. కాబట్టి అట్టి బ్రహ్మాండం ఎలా లేదో చెప్పేటువంటి బోధ పూర్ణబోధ. కాబట్టి ఆ పూర్ణబోధ తర్వాత ఎట్టి బోధ లేదు. ఇంకా అట్టి పూర్ణ దీక్షాపరులు ఎవరైతే నిత్యము సహజ లక్షణంగా తైలధార విత్తుగా సదా పరిపూర్ణ స్థితిలో ఉండిపోయినారో, అంటే ఎవరైతే పూర్ణ దీక్షాపరులైనట్టి వారు ఏ జన్మయందు సుకృత విశేషమో ఆ జన్మయందు పూర్ణ బోధను పొందటము శత జన్మార్జిత కర్మల విశేషము. 100 జన్మల యొక్క విశేషం అన్నమాట ఇది. ఎవరైతే అట్టి పూర్ణ దీక్షాపరులైనట్టి వారు ఏ జన్మయందు సుకృత విశేషమో, ఏ జన్మలో ఆ స్థితిని పొందుతారో. అందుకు అరుణాచలంలో ఆ శివాలయ ప్రాంగణంలో ఒక జమ్మి చెట్టు ఉంది. ఆ జమ్మి చెట్టుకు 5 బలులు కనపడతాయి అని చెప్తారు. ఏమప్పా దాని విశేషము అంటే, అవి మోక్షస్థితిని పొందడానికి అక్కడ కడజన్మై ఉన్నాయి, ఆ సన్నిధానంలో చేరినాయి, శివపరమాత్మ సన్నిధానంలో చేరినాయి అనేటువంటి భావన రూపంగా దాన్ని చెప్తా ఉన్నారు. అట్లా ఏ జన్మలో అయినా కూడా ఏ జన్మయందు సుకృత విశేషమో చెప్పలేం ఆ సన్నిధానానికి చేరాలంటే. ఈ జన్మయందు పూర్ణబోధన పొందటం
ఎట్లా అప్ప అంటే శతజన్మార్జిత కర్మల విశేషం, అనేక జన్మల వల్ల నీవు చేసుకున్నటువంటి సుకర్మ విశేషంగా అది నీకు ఏర్పడి అందుకు పూర్ణబోధన పొందేదానికి, ఈ జన్మయందు పూర్ణబోధన పొందేదానికి మనకు అవకాశం వచ్చింది అని చెప్తున్నారు. అశరీర పద్ధతిగా మోక్షాదివాసాన్ని పొందే అటువంటి అవకాశము, అట్టి పూర్ణబోధనే ప్రధానంగా స్వీకరించి బోధించే సూచించే పద్ధతి అచల మార్గము. మన ఈ అచల మార్గం గురించి విశదీకరంగా తెలియపరచారు. ఎట్టిదప్ప అంటే మోక్షాదివాసాన్ని, మోక్షం అనేటువంటిది ఆదివాసం, ఆ ఆదిలో తనకు ఏర్పడినటువంటి పుణ్య కర్మల విశేషం వల్ల, ఆ శతజన్మార్జిత కర్మల విశేషం వల్ల అశరీర పద్ధతిగా మోక్షాధికావాసాన్ని పొందేటువంటి అవకాశము, అట్టి పూర్ణబోధనే ప్రధానంగా స్వీకరించి బోధించేటువంటి సూచించేటువంటి పద్ధతి అచల మార్గానికి కలిగి ఉంది. అందుకే ఇది పూర్ణబోధ. కాబట్టి ఈ బోధ పొందిన తర్వాత మరి ఏ బోధ పొందేదానికి అవతల ఏమీ లేదు, నీకు అవకాశమే లేదు. నీవుంటే కదా అక్కడ ఏమీ లేని స్థితిగా తెలియవచ్చేది లేదు. గురువు చెప్పిపాయ, శిష్యుడు వినిపాయ, ఇద్దరు పోయేది. అక్కడ ఏముంది? ఇంకా నీరాన్నములు, అన్నము యొక్క సూక్ష్మాంశమేమో మనసగు, నీటి యొక్క సూక్ష్మాంశమేమో ప్రాణమైంది. ఈ రెంటి కలయిక ఎప్పుడు సున్నా అగునో నాడే ఎరుక సున్న సుమి అనేది నిర్ణయం. అంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే చిట్ట చివరి జ్ఞాన షట్కములో చెప్పిన శ్లోకాలు ఇవి. ఏమని? యుక్తమైన ఆహారాన్ని, యుక్తమైన విహారం, యుక్తమైన కర్మ, యుక్తమైన స్వప్నం, యుక్తమైన జీవనం ఉండాలి అనేది వాచ్యార్థం. ఇది వాచ్యార్థంగా యుక్తమైనటువంటి అంటే మంచి ఆహారం, ఆ ఆహారాన్ని యుక్తమైన విహారం, నీ విహారం కూడా ఎట్లుండాలా? యుక్తంగా ఉండాల. దేన్ని బట్టి అది చేకోకుండా యుక్తమైన విహారం చేయడం, యుక్తమైన కర్మ, యుక్తమైన స్వప్నం, యుక్తమైన జీవనం ఉండాల అనేది వాచ్యార్థం. మరి లక్ష్యార్థము ఏమిటంటే మీ ఆహార విహారముల చేత గాని ఏ పరమాత్మ అయితే ప్రభావితం కావడం లేదో, ఎప్పుడైతే ఈ ఆహార విహారముల చేత ఏ పరమాత్మ అయితే ప్రభావితం కావడం లేదో, పిండాండ బ్రహ్మాండముల చేత ప్రభావితం కానటువంటి పురుషోత్తముడు, ఈ పిండాండ బ్రహ్మాండముల చేత ప్రభావితం కానటువంటి పురుషోత్తముడు ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా నీవు ఉన్నవాడివైతే తురియము నుండి తురియాతీతమునకు చేరగలుగుతావు. ఎట్లుండాలా? నీవు పరిపూర్ణుడై ఉండాల. నీకు అక్కడ యుక్తమైన జీవనం, యుక్తమైన విహారము రెండూ లేవు లక్ష్య స్థితిలో. ఎందుకంటే పురుషోత్తమ ప్రాప్తిని ఉద్దేశించి చెప్పబడతా ఉంది ఇది. ఆ పురుషోత్తమ ప్రాప్తి నీకు ఎట్లా కలుగుతుందప్ప అంటే ఇగో ఈ విధంగా చేస్తే కలుగుతుందనే రీతిగా చెప్పవలసి వస్తూ ఉంది. అలా ఎవరైతే నీరాన్నములను అధిగమించి ఆకలి దప్పుల చేత ప్రభావితం కాకోకుండా అన్నము యొక్క సూక్ష్మాంశము మనసుగా గాని, నీరము యొక్క సూక్ష్మాంశము ప్రాణముగా గాని, ప్రాణ మనో వ్యవహారములచే ఏర్పడుతున్నటువంటి కర్మ గాని, కర్మ చేత ఏర్పడుతున్నటువంటి బంధము గాని, కర్మకు ఏర్పడుతున్న కర్త లేనటువంటి కర్తృత్వరహిత పద్ధతిగా కర్తురాజ్ఞాయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఏమంటా ఉంది? కర్తృత్వరహిత పద్ధతిగా అన్నప్పుడు ఎట్లా? దానికి ఉపమానం అంటే దానికి ప్రత్యక్షం ఏది అంటే శృతి ప్రమాణంలో చెప్తున్నాడు ఇక్కడ. కర్తురాజ్ఞాయ ప్రాప్యతే
ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. పరమునందు కర్మే లేదు. కర్మే లేనప్పుడు కర్త ఎక్కడ ఫలం? కర్మే లేనప్పుడు కర్త ఎక్కడ ఫలం? ఎక్కడ కర్త ఎక్కడ ఫలం? ఎక్కడ ఫలం? అశాశ్వతం గతి నిరోధకం. కాబట్టి ఆ రీతిగా ఉన్న పరం, ఆ రీతిగా ఉన్న బయలు, ఆ రీతిగా ఉన్న బ్రహ్మ పట్టణం అనేది బట్టబయలు. ప్రకృతి పురుషులు ఎట్లా అంటే కామేశ్వరి కామేశ్వరులు. ప్రకృతి అంటే శ్రీమూర్తి, పురుషుడు అంటే పురుషుడు. కాబట్టి ఈ స్త్రీ పురుషులు ఇట కామేశ్వరి కామేశ్వరులు. ఆది మిథునం బిందుద్వయం రక్త బిందువు శుక్ల బిందువు. ఇట రక్త బిందువు శుక్ల బిందువు. ఇలా ఎన్ని చెప్పినప్పటికీ మరి తమోగుణ కనిష్టంగా చెప్పాలంటే ఏమైంది? ఆడమ్ అండ్ ఈవ్ వాంఛ సదృశం జంతవః అంటుంది వేదం. జంతు పద్ధతి ఏమైంది? ఆలు మగలు, అది కూడా అనేశాడు. జంతు పద్ధతి ఆలు మగలు, అది కూడా అనేశాడు వేదంలో. పుష్పించేటువంటి జాతులలో ద్విలింగం పుష్పాలు ఉంటాయి. పుష్పించేటువంటి జాతులలో 2 లింగాలుగా కూడా పుష్పాలు ఉంటాయి. ఒకే దానిలో 2 ఉంటాయి. ఒకే దానిలో 2 కూడా ఉంటాయి. పుష్పించేది ఫలించేది 2 అదే ఉంటుంది. కానీ ఇప్పుడు ఖర్జూరం అనేది మనము ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. ఇక్కడ దానికి 2 జాతులు ద్విలింగము కలిగి ఉన్నాయి. 2 లింగాలు కలిగి ఉన్నాయి. ఒక చెట్టు గుర్తించి, అది అనుభవం ఉన్నటువంటి వారు ఈ చెట్టు ఇది అని గుర్తించి దాంట్లో ఉండేటువంటి ఒక రెమ్మ తీసుకొచ్చి ఇంకొక మా చెట్టులో ఇది స్త్రీలింగము, ఇక్కడ ఉత్పత్తి అయ్యే స్థానం ఉంది ఈ చెట్టుకు అని గుర్తించి దాంట్లో ఉండేటువంటి రెమ్మ ఒకటి తీసుకొచ్చి ఈ పూతలో చెక్కి చేస్తారు. అదొక పని. వాళ్ళని తెలిసిన వాళ్ళని పిలిచికొచ్చి బంధవేడి కాడ చేపిస్తూ ఉంటాడు ఆయన. 5-6 ఏళ్ళ పెట్టినాడు ఖర్జూరము. ఆ పని చేపిస్తూ ఉంటాడు. దాన్ని ఈనాడు ఆదివారం వచ్చే బుక్లో కూడా ఆయన గురించి చాలా రాసిండ్రి. ఆయనకి ఎంత పంట వచ్చింది, ఎంత దిగుబడి వచ్చింది అనే విషయాన్ని వాళ్ళు వచ్చి ఈ రకంగా చేసేటువంటి విధానాన్ని అంతా కూడా రాసినారు. కాబట్టి అక్కడ ఏమైంది? పుష్పించే జాతులలో ద్విలింగ పుష్పాలు ఉంటాయి. ఒకే దానిలో 2 ఉంటాయి. వాటికి పరాపరగా సంపర్కం అవసరం లేదు. క్రమేపీ ప్రకృతి పురుషుల యొక్క ప్రభావ బలం అంటే అభినివేశం అంటుంది దాన్ని. అభినివేశం అంటే 2 సన్నివేశంగా కలిగేటువంటి ఆ అభినివేశం బలం చేత ఒక శాంతము ఎక్కువైతే స్త్రీ పురుషుని యొక్క బలము ఎక్కువ అయితే పురుషుడు చూడు. ఆ అభినివేశ బలము చేత ఒక శాంతం ఎక్కువైతే స్త్రీ, పురుషుని యొక్క బలం ఎక్కువైతేనేమో పురుషుడు. ఆలు మొగలు అనేటువంటి రీతిగా జంతువుగా 84 లక్షల జీవరాశులుగా చెప్పబడుతున్నటువంటి సమస్తము ప్రకృతి పురుషులే కదా. ఇక్కడ ఏమైనారు? కామేశ్వరుల కథ. కామేశ్వరులు కదా. లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అంటుంది విజ్ఞాన శాస్త్రం చూస్తే ఏమంటుంది? లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అంటుంది. అంటే నిజానికి మాట్లాడితేమో బ్రెయిన్ అని కాదు, అక్కడ ఉద్దేశ్యం వాటి మధ్య ఏర్పడుతున్నటువంటి సంయోజన వియోజనములు. ఇంకో పద్ధతిగా మాట్లాడితే సృష్టి నిర్ణయాన్ని చెప్తున్నాడు ఇక్కడ.
ఇంకో పద్ధతిగా మాట్లాడితే సూర్యుని యందు ఏర్పడుతున్నటువంటి సమస్తము కూడా. కాబట్టి అందులో ఒకటేమో కామేశ్వరుడు, ఒకటి కామేశ్వరి. ఫిజన్, ఫిషియన్ దారితీస్తుంది. అది ఫిషియన్ ఫుషియన్కు దారితీస్తుంది. అంటే ఫిజియన్కు దారితీస్తుంది. వీటికి అది దారితీస్తుంది, వాటికి ఇది దారితీస్తుంది. అంటే కామేశ్వరులు పరస్పరం పరిపూరకములు అంటే సంపూర్ణంగా వృద్ధి చెందినటువంటి స్థితి. కామేశ్వరులు పరస్పరము పరిపూరకములు, సంపూరకములు, అట్లే ఆలు మగలు. ఇవి ఏకకాలములో గురు శిష్యులు కూడా, ఇంకా ఏకకాలంలో పార్వతీ పరమేశ్వరులు కూడా ఇలా సంజ్ఞ రూపకంగా చెప్పబడినటువంటి బోధంతా కూడా ఎరుక. కడపటికి ఈ ప్రశ్న దగ్గర నిర్ణయం అయిపోయింది. ఏ ప్రశ్న? నీవు వివాహితుడు కదా, నీ భార్య నీకు ఉన్నదా లేదా? దానికి జవాబు, ఉన్నది బ్రహ్మమే, మరి ఉన్నది బయలే. దిగి వస్తే ఉన్నదంతా బ్రహ్మమే, దిగి రాకపోతే ఉన్నదంతా బయలే. కాబట్టి ఈ బ్రహ్మం కూడా అక్కడ లేదు. ఉన్నదంతా బ్రహ్మమే అంటే భార్య ఎక్కడ, భర్త ఎక్కడ, యోగి ఎక్కడ, భోగి ఎక్కడ? ఉన్నదంతా బ్రహ్మమే. అక్కడ భర్త లేడు, భార్య లేదు, యోగి లేడు, భోగి లేడు. ఉన్నదంతా కూడా బ్రహ్మమే. తద్వద్బ్రహ్మ జగత్సర్వం ఇది వేదాంత డిండిమః. అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పరః. జ్యోతిజ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మృహం. శివశక్తైక్యరూపిణి అభిన్నములు. ఇక్కడ శివ అంటే శివశక్తి రూపిణి. శివశక్తి ఐక్య రూపిణి ఎవరు? పార్వతీమాత. ఆ శివునికి అర్ధనారీశ్వరమైంది కదా. శివశక్తిలో ఐక్యమై కలిగి ఉంది అర్ధనారీశ్వరం. అంటే ఎవరికైనా, ఇప్పుడు స్త్రీలకైనా పురుషులకైనా అర్ధనారీశ్వరం ఏదప్ప అంటే ఎడమ భాగం అంతా శక్తి స్వరూపం, కుడి భాగం అంతా శివస్వరూపం. ఇదే శివశక్తి. ఇట్లా శివశక్తైక రూపిణి అభిన్నములు. వస్తుమద్రహితం సద్రహితం, అసలు లేవడ. వస్తుమద్రహితం అంటే వస్తువు లేదు, సద్రహితం ఆ వస్తు రూపాన్ని ఉపయోగించేటువంటి స్థితి అయినటువంటి తాను కూడా లేడు. సదా సద్రహితం అంటే దృక్కు దృశ్యరహితం, చూసేది తెలియబడేది. ద్రష్టరహితం, చూసే స్థానంలో ఉండేటువంటిది. సదా ఈ మూడు లేవు. తల్లిదండ్రులు జీవేశులు తెలిసి బయలు ఉన్నది. తల్లిదండ్రులు జీవేశులు తెలిసి బయలు ఉన్నది. ఇదంతా లేనిదని తెలుసుకున్నాం. బయలను దర్శించిన దృష్టితో ఎప్పుడైతే గురుముఖత తెలియబడి బయలను దర్శించగలిగావో, ఆ దృష్టాంతాల రీత్యా బయలను దర్శించిన దృష్టితో బయలుగా ఉండి చూచాడు. ఇంకా దేశము లేదు, కాలము లేదు, అంటే స్థానము లేదు, నడిచే కాలము లేదు, సంకల్పము లేదు, శూన్యము లేదు, పూర్ణము లేదు, బట్ట బయలునందు ఇవేవి లేవు. తెలిసి బయలు ఉన్నది. తెలిసి ఏమైందాడా? బయలు ఉన్నది. ములుగుర్త సందులేక తాను ఉన్నానక
ముల్లుగుచ్చ సందు లేకోకుండా తాను ఉన్నానక తెలిసి ఈ తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయుము. ఇది ఏది? కైంకర్య పద్ధతిగా. హారతి ఇతి హారతిగా, హారతి ఇతి హారతిగా, హరించిపోయేదిగా. ఆడ కర్పూర దీప కలికా సంయోగం జ్యోతి రూపం యథాతథా స్వప్న ప్రతీయమానాని చ రూపాని చ యథాతథా, స్వప్న ప్రతీయమానాని చ రూపాని చ యథాతథా. అది దృష్టద్రాష్టాంతం పైన చెప్పుకుంటే చూడు మనం. ఇదేమో కర్పూర దీపి కలయిక సంయోగ జ్యోతి రూపం యథాతథా అన్నప్పుడేమో ద్రాష్టాంతం. స్వప్న ప్రతీయమానానీచ రూపానీచ యథాతథా అంటే కలలో దోచిన శరీరం ఎలాగో అలాగే అని చెప్పుకున్నటువంటి పంచదశి పద్ధతిగా దీన్ని తీసేయాల. ఇది దృష్టాంతం. ఈ ద్రాష్టాంతముల చేత లోపం చేయకోకుండా శిష్యునికి గురువుగారు తెలియపరచల్లా అని చెప్తాడు. అట్లా ప్రకృతి పురుషుడు ఆలు మగులుగానై, ప్రకృతిగాను పురుషుడుగాను ఆలు మగులుగానై ఎరుక కెరుకే కనబడతా ఉంది అని నిర్ణయం అయింది. ఇక్కడ ఎరుక కెరుకే కనబడతా ఉంది. ఆ రీతిగా మమ్మలనేని సుబ్బారావు గారిచే ఇవ్వబడినటువంటి ప్రమాణ పత్రం సాక్షిగా ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. ఏమి? ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః అంటే కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఏమైంది ఇక్కడ? ఓంకారం బిందు సంయుక్తం, ఓంకారంలోనే ఒక బిందువు ఉంది, దాని ముందు ఒక బిందువు పెట్టాం. పెడితే ఏమైంది? నిత్యం ధ్యాయంతి యోగినః. ఇది రాజయోగి చేయవలసినటువంటి పద్ధతి, ఇది అచల యోగి చేయవలసినటువంటి పద్ధతి, ఇది దేశికేంద్రులు చేసే పద్ధతి. యోగి అంటే ముక్తుడు అని అర్థం. ఈ నిత్యముక్తుడైన వాడు ఎవరైతే ఉన్నాడో ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ, ఆ ఓ అనేటువంటి నిర్ణయాన్ని తెలియబడి ఆ పక్కన మళ్ళా బిందువు ఏర్పడినప్పుడు ఏమైంది? ఓం అనే చేరిక కలిగినప్పుడు ఆడ ఓం తీసేసుకుంటాం. ఏమైంది? ఉన్న పూర్ణము అంటే బిందువులో ఉన్నటువంటి పూర్ణస్థితిని తెలియబట్టావు. ఎట్లా అంటే ఆ అక్షర పురుషుడిని ఎరిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ ఓంకార అక్షర పురుషుని, దీని విషయము సర్వవేదాంత శిరోభూషణంలో ఓకు ఉండేటువంటి వృత్తాంతం అంతా తెలియపరిచాడు. ముందు టైం అయిపోయింది, చాలు, టైం అయిపోయింది, పేజీ అయిపోయింది. హలో శ్రీ సద్గురు. ఈ పేజీ అయిపోయింది కానీ ఈ పేరా వీటికి అయిపోతే భావం అర్థమవుతుంది. ఈ ఓంకారం అనేటువంటి విషయం పూర్తి కావాలి కదా. ఆ అక్షర పురుషుడిని ఎరిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ముందు బిందు స్వరాన్ని జోడించడం ద్వారా, ఆ బిందువును జోడించడం ద్వారా ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. శబ్ద బ్రహ్మము నిశ్శబ్ద బ్రహ్మము అయిపోయింది. ఏమైందడా? శబ్ద బ్రహ్మము నిశ్శబ్ద బ్రహ్మం అయిపోయింది. అప్పుడు కామదం మోక్షదం చైవ, దం అన్నటువంటి బీజాక్షరములో కామదం చాలా బీజములు ఉన్నాయి. సంస్కృత భాషలో, తెలుగు భాషలో అక్షరములన్నీ కూడా బీజాక్షరములే. అవి మన లోపల నాదశక్తిని ఉద్భవింపజేసేటువంటి అణు ఆయుధముల వంటివి అవి. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై, గురు పరంపరముకు జై, జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై, జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార అశరీర
సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితం వైనట్టి ద్వాదశి వస్తు గుట్టుదయ పుట్టి అట్టే శిరమున చెయ్యి పెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయ మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము కాల కాలము నొక్క లీల నిలచియుండే చాలా ఎరుకకు అవలయ్యే వేళ మూలము లేక గుర్తెరిగే శరీరమే కాలము లేదని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము ఎన్నడేమియును కాకున్న బయలందెరుక ఉన్నదన్న మాట సున్న పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో తోచిన రీతి ఎన్నడి జగము లేదన్న సద్గురు రాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులేరేల్చురి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై గురు భక్త మండలికి జై జై గురు